MG9 న్యూస్. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలంలో టీడీపీ సీనియర్ నాయకులు టి ప్రభాకర్ నాయుడు, మాజీ సర్పంచ్ రెహమతుల్లా, మదీనా, ఎస్బీ యూనుస్, బాబులాల్, దర్గాల మాబు వారి స్వగృహాలకు వెళ్లి కలిసిన డాక్టర్ మాచాని సోమనాథ్ అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రజాసేవ చేయడం మా బ్లడ్లోనే ఉందని, మా తాతలు ముత్తాతల కాలం నుండి ఎమిగనూరు ప్రజలకు ఎన్నో సేవలు అందించామని, మా ముత్తాత స్వర్గీయ మాచాని సోమప్ప ఏకదాటిగా 40 సంవత్సరాలు మున్సిపల్ చైర్మన్ గా సేవలు అందించారని, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు వెంట ఉండి ఎమ్మిగనూరు అభివృద్ధికి సంక్షేమానికి పాటుపడ్డారని, అప్పటికి ఇప్పటికీ మాచాని కుటుంబం టీడీపీ వెంటే ఉందని, ఆయన వారసుడిగా రాజకీయ అరంగేట్రం చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కావాలన్నా, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలన్నా నారా చంద్రబాబుతోనే సాధ్యమని, బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ టీడీపీ పార్టీ గెలిపించాలంటూ ప్రచారం నిర్వహిస్తున్న డాక్టర్ సోమనాథ్ అధిష్టానం ఆదేశిస్తే బరిలో ఉంటానని, ఆదేశించకపోయినా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ టీడీపీ పార్టీ అధికారం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడమే లక్ష్యంగా పనిచేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో వారి వెంట మాజీ సింగిల్ విండో ప్రెసిడెంట్ పరమేశ్ రెడ్డి, మాజీ ఎంపీపీ వేమగూడు కృష్ణారెడ్డి, మాజీ సర్పంచ్ రంగముని, మాజీ మండల కన్వీనర్స్ పార్వతమ్మ, చెన్నెల రాయుడు, బాబు నాయుడు, అక్బర్ వలి, బుడ్డప్ప, కృష్ణ, గంజహల్లి నాయకులు రంగారెడ్డి, సోగునూరు పెద్ద లక్ష్మణ, వెంకటేష్, సుధాకర్, బైలుప్పల లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. MG9 న్యూస్ తో విలేకరి గౌస్. కోఆపరేటివ్ పరిశ్రమలు చేసి చాలా మందికి ఉద్యోగాలు ఇచ్చినారు. అలాగే అతను ఒక పెద్ద ఇండస్ట్రియలిస్ట్ ఆర్ విజనరీ. ప్రతి ఇంట్లో ఒక ఉద్యోగి ఉండాలనేసి చాలా ఇండస్ట్రీ స్టార్ట్ చేసి మన రాష్ట్రంలో కాకుండా పక్క రాష్ట్రంలో కూడా స్థాపించి అనేక మంది ఉపాధి కలుగుతున్నారు. ఇప్పుడు కూడా మా తాతగారు 40 సంవత్సరాలు ఎంఎస్ శివన్న గారు ఎమ్మిగనూరు మున్సిపాలిటీకు చైర్మన్గా ఉన్నారు. 40 సంవత్సరాలు ప్రజలు అతన్ని కోరుకొని ఓటేస్తారు. ఎందుకంటే మా తాతగారు చాలా నీతి నిజాయితీగా మన ఊరు అభివృద్ధి కోసం పనిచేశారు. మా నాన్నగారు ఇప్పుడు కూడా ఎంఎస్ మాచాని స్వామి మెమోరియల్ ట్రస్ట్లో చాలా అభివృద్ధి పనులు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం పుస్తకాలు పంచుతున్నాము పేద ప్రజలకి. అలాగే టాపర్ విద్యార్థులకి ఇది స్కాలర్షిప్ అందిస్తున్నాము. నాన్నగారు భూదానం కూడా చేశారు. 600 మంది చేనేత వర్గాలు చెందిన వారికి భూదానం చేశారు. అలా మన ఫ్యామిలీ కూడా ఎమ్మిగనూరులో తాతగారు ఒక ఇండి విలేజ్ అని పెట్టి 700 మందికి ఐటీ సెక్టర్లో ఉద్యోగం ఇచ్చారు. ఇక్కడ నేను గారిని గెలిపించాలని తిరుగుతున్నానండి. తెలుగుదేశం పార్టీని గెలిపించాలని ప్రజల్ని కోరుతున్నాను. ఇప్పుడు మీరు చెప్పినట్టు నేను అభ్యర్థిని అని అంటే నేను ఎమ్మెల్యే టికెట్ కోసం అర్జీ పెట్టుకున్నాము, అదైతే వాస్తవం. ఆ నిర్ణయం అధిష్టానం చెప్తారు కానీ నేనేం చెప్పలేను. అందుకే నేను ఆశావాళ్ళలో ఉన్నాను. కానీ నేను క్యాండిడేట్ అని ఎక్కడేం చెప్పుకోలేదండి. మండలంకి వచ్చాను. ఇక్కడ తెలుగుదేశంని గెలిపించాలి, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేయాలని ఉద్దేశంతో ఇక్కడ ఇంటింటి ప్రచారం చేస్తున్నాను. దాంట్లో ముఖ్యంగా బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ పథకాల గురించి వివరంగా అందరికీ వివరించాము. ఎమ్మిగనూరు మండలంలో, ఎమ్మిగనూరు టౌన్లో కూడా, పట్టణంలో కూడా నేను ప్రచారం చేస్తున్నాను. తెలుగుదేశం ఓటేయాలా, చంద్రబాబు నాయుడు గారిని గెలిపించాలని ప్రచారం చేస్తున్నాను. ఇట్లా తిరుగుతూ ఉంటే ఎమ్మిగనూరు టౌన్లో చాలా మటుకు రోడ్లు సరిగా చేయటం నిర్లక్ష్యం చేసి, డ్రైనేజ్ నిర్లక్ష్యం చేసి, ఆ డ్రైన్ నుంచి చాలా దోమలు ఎక్కువయ్యి దాని నుంచే మనకు చాలా ప్రజలు చాలా కష్టంలో ఉన్నారు. అంటే టౌన్లో మండలంలోకి వస్తే, విలేజ్కి వస్తే చాలా సదుపాయాలు, నీళ్లు కానీ రోడ్లు కానీ చాలా అస్తవ్యస్తంగా ఉన్నాయి. అవన్నీ మనము చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం వస్తే ఇవన్నీ కరెక్ట్ చేస్తాము. ఇవన్నీ కొత్త రోడ్లు కానీ, ఇంటింటికి పై పొలాయి కానీ, పిల్లలకి తల్లి దీవెన కింద ప్రతి పిల్లలకి అమౌంట్ ప్లస్ 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాము. దీనికన్నా ఎక్కువ మెయిన్ ఏమంటే మన యువగలంలో
చిన్న యూత్ కోసం ఫ్యాక్టరీలు పెట్టి ఇక్కడ వాళ్ళకి ఉద్యోగం కల్పించడానికి చాలా విశేషమైనది. ఎందుకంటే మనము గుర్తించుకోవాల్సింది ఏమంటే గత 5 సంవత్సరాల్లో మన ఫ్యాన్ గాలికి చాలా పరిశ్రమలు పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయినాయి. ఉండేవి కూడా ఒక 2-3 ఇండస్ట్రీలు మూసిపోయి పక్క రాష్ట్రానికి పోయి అక్కడ స్థాపించుకున్నారు. దాని నుంచి పక్క రాష్ట్రాల వారు బాగుపడ్డారు, కానీ మన రాష్ట్రం వాళ్ళు చాలా లాస్ అయినారు. అందుకే చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో ఖచ్చితంగా ఇవన్నీ పరిశ్రమలు అన్నీ స్థాపించి తెరిపించి, మూసిపోయినా కూడా తెరిపించి మన ఊరు ప్రజలకి, మన నియోజకవర్గం ప్రజలకి, మన రాష్ట్రం వైపంగా అందరికీ ఉపాధి కలుగుతారు. బీటీ నాయుడు గారు ప్రెస్ నోట్ ఇచ్చారు పొద్దున్న. అది నేను పార్టీ పెద్దలతో అందరితో మాట్లాడాను. బీటీ నాయుడు గారు ఈరోజు తిరుపతిలో ఉన్నారు, అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నారు. తాను వచ్చిన వెంటనే రేపు పొద్దున సార్ని కలుస్తున్నాను, అపాయింట్మెంట్ తీసుకున్నాను. కలిసి ఆ వివరాలు నేను ఇస్తాను. ఇంకోటి ఇది మెయిన్ గోండ్లగండ్లలో మనకు నీటి ప్రాబ్లం కొంచెం సాగి ఎక్కువ ఉంది. ఆ కాలంలో మా ముత్తాత గారు ఎల్ఎల్సి కెనాల్ స్థాపించారు, కష్టపడి తీసుకొచ్చారు ఎన్నింటికి. ఇప్పుడు నేను ఈ గోనెగండ్ల నుంచి మనము లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఈడీ మళ్ళీ 86 ఏరియాలకు 2 పంటలు సరిపోయే నీళ్లు తెప్పిస్తానండి. ఇది మా గోనెగండ్ల మండలం వారికి చేయాలనుకుంటున్నాను.